మెలకువగా ఉండి ప్రార్థన చేయమని. మీరు ఇంతవరకు కూడా మీ ప్రార్థనలు ఒకవేళ ఏదైనా సమస్య, అనారోగ్యము, ఏదైనా భారము, ఏదైనా అప్పుల బాధ, ఏదైనా ఇబ్బందులు ఉంటే ఆ విషయంగా ప్రార్థన చేస్తుంటావేమో ఒక విషయం. రెండవది, ఒకవేళ సమస్యలు లేకపోతే ఏదైనా ఆశీర్వాదాల కొరకు ప్రార్థన చేస్తుంటావేమో. వివాహాలు, గర్భఫలాలు, నీ ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఉద్యోగాలు, గృహము, ఇవన్నీ కూడా వీటిని పొందుకోవడానికి ప్రార్థన చేస్తుంటావేమో. లేదా మూడవది, పొందుకున్న దాన్ని బట్టి కృతజ్ఞత కొరకు ప్రార్థన చేస్తుంటావేమో. కానీ ఇక్కడ ఎటువంటి ఉద్దేశముతో రాసి ఉండవచ్చు అనే ఆలోచన చేస్తే మెలకువతో ప్రార్థన చేయమన్నాడు. ఇది యేసు ప్రభు వారితో చివరి క్షణాలు గడిపినటువంటి ఆ తలంపులతో ఈ మాట రాశాడు. అంటే చివరిగా కలిసి ఉన్నది ఎప్పుడు? గెత్సేమనే వనంలో. దాని యొక్క ప్రభావముతోనే ఈ మాట రాయడం జరిగి ఉన్నది. పేతురు, యోహాను, యాకోబు వారిని అక్కడ ఉంచి రాతి వేతంత దూరం మరలా వెళ్ళాడు. వారితో వెళుతూ మీరు శోధనలో పడకుండా లోగన మెలకువ కలిగి మీరు ప్రార్థన చేయమన్నాడు. మీరు మెలకువ కలిగి ప్రార్థన చేయలేకపోయారు. పర్యవసానం ఏమైందో తెలుసా? యేసు ప్రభు సిలువలో మరణించాడా? వీరు ప్రార్థన చేసినా చేయకపోయినా యేసు ప్రభు సిలువలో మరణించవలసిందే. ఎందుకంటే వీరికంటే గొప్ప ప్రార్థన పరుడు యేసు ప్రభు వారే చేశాడు ఆల్రెడీ ప్రార్థన. ఆయన ప్రార్థన చేసినా సరే సిలువ మరణము ఆ గిన్నె ఆయన యొద్ద నుండి తీసివేయబడలేదు. అది తండ్రి యొక్క ప్రణాళిక చిత్తము. మరి ఏం జరిగింది? వీరు ప్రార్థన చేయకపోవడం వలన కలిగిన పర్యవసానం ఏంటంటే యేసు నుండి వేరైపోవడము, యేసులో నిలవలేకపోవడము, యేసు పేరు చెబితేనే వణికిపోతూ పారిపోయే ఆ స్థితిలోకి వెళ్ళిపోవడము, యేసు నాకెవరో తెలియదని బొంకే ఆ స్థితి. ఎంత విచారం! ఈ అంచె దినాలలో ఉద్యోగం చేస్తున్నావు కదా, గవర్నమెంట్ ఎంప్లాయీ కదా, లేదా స్టడీస్ లో ఉన్నావా, నువ్వేమిటి, క్యాస్ట్ ఏమిటి, సర్టిఫికెట్ ఇక్కడ పెట్టు అనగానే వణికిపోతున్నావా నువ్వు? పేతురు అది నన్ను అలా వణికిపోయాడు, భయపడిపోయాడు. అది అలా వణికిపోయి వెంటనే నేను క్రైస్తవుని కాదండి, చర్చికి వెళ్ళను అని చెప్పి అన్నావంటే పేతురు దుస్థితియే నువ్వు కలిగి ఉన్నావు. దేవునికి మహిమ కాదు అది. ఆ దినాన పేతురు మెలకువతో ప్రార్థన చేయగలిగి ఉంటే ఆ పరిస్థితి ఎలా ఫేస్ చేయగలగాలో దేవుడే అతగాడికి ఇచ్చి నడిపించేవాడేమో. ఆ ప్రార్థన చెయ్యకపోవడం వల్లనే అతడు యేసు తెలియదని ముమ్మారు బొంకడం జరిగింది. ఈ దినాన నువ్వు అలాంటి స్థితిలో ఉండడానికి వీలు లేదు. దేవునికి మహిమకరంగా జీవించాలి అంటే ఎదురవుతున్నటువంటి ప్రభుత్వం నుండి, అలాగే సమాజం నుండి వెల్లువెత్తుతున్నటువంటి క్రైస్తవ వ్యతిరేకపరమైనటువంటి శక్తులను ఎదుర్కోగలిగే విధముగా నీ ఆలోచన సరిపడదు. దేవునికి మెలకువగలిగి ప్రార్థన చేయండి. దేవుడు ఏ విధముగా నడిపిస్తాడో చూడండి.